Hello everyone, my name is Shivan Narang and I'm the producer of Jatadhara. And it's really very interesting to see. We have just completed our first show. People are loving the movie and it's a very interesting movie. I urge everybody to go and watch Jatadhara with their families. It's a complete family entertainer. It's a complete, there's a lot of action, there is a lot of mystery, there is a lot of thrill, and everybody will enjoy it. అన్న ఇప్పుడే చూశాను జటాధార మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సుధీర్ బాబు గారికి అయితే ఒక మంచి హిట్ అనమాట. చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి స్టోరీతో కంటెంట్తో చాలా బాగుంది అనమాట. త్రూఅవుట్ చూస్తున్నంతసేపు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా చాలా బాగుంది. సో ఆ సీన్స్ కానీ ఆ తీసుకెళ్ళిన విధానం కానీ గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయి అనమాట. లాస్ట్ 20 minutes అయితే సుధీర్ బాబు శివతాండవం చేశారని చెప్పొచ్చు. చాలా చాలా బాగుందన్నమాట. బ్లాక్ బాస్టర్ సినిమా సుధీర్ బాబు గారి కెరీర్లోనే. సో పర్ఫార్మెన్స్ పరంగా, డైలాగ్స్ పరంగా, ఆ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ పరంగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా చాలా బాగా రాసుకున్నారు స్టోరీని అయితే డైరెక్టర్ గారు. సో అందరికి నచ్చిద్ది. చాలా పిల్లలకే కాదు పెద్దలకు కూడా నచ్చిద్ది అనమాట. ఆ మూఢనమ్మకాల గురించి అట్ ద సేమ్ టైం దేవుడి గురించి చాలా బాగా చూపించారు. లాస్ట్ 20 minutes శివతాండవం అనమాట సుధీర్ బాబు గారు. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా జటాధర. సినిమా ప్రొడ్యూసర్ పక్క ఉన్నాడు. నేను నెగిటివ్ చెప్తే నన్ను తిడతానేమో. నేను చెప్తాను టికెట్ తీసుకొని పోయినా నాకు 250 పొక్క అన్న సినిమాకి. అరే సుధీర్ బాబు ముఖం చూసిపోయినా. ఎందుకంటే ఆయన సినిమాలు చూసినాం, ఆయన ఎంతో మంచి యాక్టింగ్ ఇస్తారు. కానీ ఇలా సినిమా తీస్తాను అనుకోలేనా. నేను ప్రతి సినిమా గట్టి చెప్తాను, రివ్యూ చెప్పి సినిమా కానా. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ తీసుకో సుధీర్ బాబు గారు. మీరు ఎంత మంచి యాక్టరు, ఇలాంటి కంటెంట్ ఎందుకు తీసుకున్నారు? సినిమా చేయకపోతే ఏమైంది, 1 year ఆగండి, కానీ ఇలాంటి కంటెంట్ తీసుకురాగండి సార్. క్లైమాక్స్ మాత్రం మరీ వరెస్ట్. దేవుని అన్న క్లైమాక్స్లో శివునికి ఆ ధన పిశాచ్ అంట, దీంట్లో ఎవరో ధన పిశాచ్ అంట, ఆమె కోసం సినిమా అన్న ఆమెను చంపడానికి శివుని వాడతాడు. అసలు ఏమైనా కంటెంటా ఇది? అది స్టోరీ అన్న. ఆ మేకింగ్ కూడా ఎవర్రా నాయనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేకింగ్ తీసే విధానం కూడా ఈ టైంలో ఇలాంటి టైంలో సినిమాలు వస్తున్నాయి. అసలు ఏ సినిమాలు ఎలా ఉన్నాయో యూట్యూబ్ కంటెంట్ ఇస్తారా? నాకైతే రియల్గా 200 పొక్క ఈ సినిమాకి. మెయిన్గా మాత్రం సుధీర్ బాబు గారు మీరు స్టోరీ మంచిగా వేసుకోండి. డైరెక్టర్ ఎవరో నీకు తీసే విధానం తెలుసో తెలియదు, కానీ మరీ అంత వరెస్ట్గా తీయకండి. నేను చూసిన సినిమాలో వరెస్ట్ అంటే వరెస్ట్. ఐమాక్స్లో ఫస్ట్ టైం ఒక చెత్త సినిమా వచ్చినా. మరి ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఉందని సినిమాలు తీయకండి, తీయండి. ఎందుకంటే ప్రజలు మేము నమ్ముకొని వస్తారు. వాడండి, వాడే విధానంగా వాడండి. మరీ ఏదో తీయాలా డబ్బులు ఉన్నాయని ఎట్లా పడితే అట్లా తీసి ఎవరు చూడండి సినిమా. ఉన్నానా? అరే ప్రొడ్యూసర్ పక్కన ఉన్నాడా? డబ్బులు ఉన్నాయని ఏ సినిమా చూడడం. కానీ మెయిన్గా నేను సుధీర్ బాబు కోసం వచ్చాను. సుధీర్ బాబు ముఖం చూసుకొని వచ్చిన. ఎందుకంటే సార్ మీరు ఇలాంటి సినిమాలు తీయకండి సార్. గ్యాప్ అయినా మంచి సినిమాలు తీయండి. మెయిన్గా క్లైమాక్స్లోనా దయ్యం కోసం శివుని వాడతారన్న. ఇక్కడ శివుని అసలు దేవుణ్ణి ఏది పడితే అంటే శివుని పెట్టేస్తే సినిమా హిట్ అవుతుంది. అదే అన్న ఇట్లాంటి డ్రామాలు, దేశభక్తి డ్రామాలు చేయకండి ప్లీజ్. డైరెక్టర్ గారు మీరు తీయండి. ఒక హనుమాన్ సినిమా, ఒక కాంతార సినిమా, అలాంటి సినిమాలకు దేవుని వాడండి. కానీ ఇలాంటి పిచ్చి సినిమాలకు దేవుని వాడి ఆ బ్యాడ్ నేమ్ తెచ్చుకోకండి. మెయిన్గా సుధీర్ బాబు గారు సార్ మీరు మంచి యాక్టర్, మంచి కట్అవుట్ ఉంది, మంచి కంటెంట్ సినిమాతో రండి సార్. అండ్ రివ్యూ చెప్పే సినిమా కాదు ప్లీజ్ అన్న. సినిమా బాగుంది మేడం, సూపర్ సినిమా మాత్రం. సుధీర్ బాబు కొత్త యాంగిల్లో టచ్ చేశాడు. ఇది మంత్రాలు తంత్రాలు దేవుళ్ళు, ఇంకోటి భరతనాట్యం అనేది. సుధీర్ బాబు వచ్చేసి యాక్షన్ సూపర్ యాక్షన్ అండ్ ఫైట్స్, కొత్త యాక్షన్ పీక్లోకి వెళ్ళిపోయింది. కొత్త జోనర్లో టచ్ చేశాడు సుధీర్ బాబు. ఇక మీద ఇక ఫస్ట్ టైం సినిమా సూపర్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బాగా అనిపించింది. సుధీర్ బాబు యాక్షన్ మాత్రం మరో లెవెల్గా ఉంది. సూపర్. డైరెక్టర్లు ఇద్దరు చేశారు. హాలీవుడ్ ఇటు తెలుగు హిందీలో సూపర్ నడుస్తుంది 100%. ఎందుకంటే ఇది కొత్త జోనర్. ఏ హీరో కూడా టచ్ చేయింది. కానీ మన సుధీర్ బాబు గారు కొత్తగా ఈ సినిమాని చూసి వేరుకోరి సినిమాని చేయడం అనేది మంచి విశేషం. సుధీర్ బాబు సెట్ అయినట్టు ఈ సినిమాతోని సూపర్. జానపద సినిమా అని అలా కాదు, ఇదేంటంటే అన్ని ఇటు సైన్స్ ఫిక్షన్, ఇటు మన మంత్రాలు తంత్రాలు, దేవతలు నమ్మాలా నమ్మొద్దా, ఈ బంగారాన్ని ఎలా దాచిపెట్టారో ఆనాడు, అది దానికి ఎలాంటి సేఫ్ సైడ్లో పెట్టారు, మంత్రాలు వేసి దానికి తాయితలు కట్టేసి ఎలా పెట్టారు, అలాంటిది కొత్త జోనర్. సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు సైన్స్లో ఉన్నాం మనం. ఆనాడు గోల్డ్ ఎలా దాచిపెట్టారు, విగ్రహాలు ఎలా ఉన్నాయి, ఈ జోనర్లో సినిమా వచ్చింది. అది అనమాట సినిమా. కానీ కొత్త జోనర్ బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సూపర్. సుధీర్ బాబు యాక్షన్ హైలైట్. అసలు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు జటాధార అన్నప్పుడు మాత్రం బాగున్నది. మొత్తం నాట్యం ఆడినట్టు ఉంది సినిమా మొత్తం. అవునవును, ఆమె కూడా చాలా రోజుల తర్వాత యాక్ట్ చేసింది. సూపర్. ఒక అమ్మవారి లాగా, ఒక దేవత లాగా సూపర్గా అనిపించింది. అసలు యాక్షన్ సూపర్. ఎప్పుడు రిలీజ్ అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్న సినిమా ఈరోజు రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా కూడా ఇది తెలుగు, హిందీలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ చూసినా ఎవరీ క్రౌడ్, ఎవరీ గుడ్ టాక్ వచ్చింది.
ఆయన యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తారు, దాంట్లో ఎవరికి డౌట్ లేదు. యాక్టింగే కాదు, డ్యాన్స్ కానీ. ఈ సినిమాలో సోనాక్షి సింహ గారు చాలా బ్రహ్మాండం చేశారు. సుధీర్ బాబు గారు శివతాండం కానీ చాలా బ్రహ్మాండం చేయడు. ఇందులో చివరికి గెలిచేది దైవమే అని చెప్పి ఈ సినిమాలో చూపించారు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారిది కూడా సినిమా వచ్చింది, దేవుడే గెలిచాడు సినిమాలో. ఇందులో దేవుడే గెలిచాడు ఈ సినిమా నిజంగా చెప్పాలంటే. ఇందులో సోనాక్షి గారు కానీ శిరోద్కర్ కానీ శిల్పా శిరోద్కర్ బాగా చేశారు. అలాగే రాజీవ్ కనకాల గారు, ఝాన్సీ గారు కానీ అందరు కూడా బాగా చేశారు. డైరెక్షన్ కూడా చాలా సూపర్ ఉంది. సినిమా అందరికీ నిచ్చే విధంగా ఉంది. ఇప్పుడు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. మాకు అప్రిషియేట్ చేసుకుంటూ ఫోన్లు వస్తున్నాయి, సినిమా బాగుంది, బాగా వచ్చిందని చెప్పి. మహిళలు కూడా, పిల్లలు కూడా బాగా చేస్తారు. సినిమా ఈరోజు ఏ విధంగా ఉందంటే గ్రాఫిక్స్ కానీ అన్నీ కూడా, మ్యూజిక్ కూడా బాగుంది. అన్ని రకాలుగా అందరికీ నిచ్చే పిక్చరు. ఈ సినిమా పెద్ద హిట్, మాకు చాలా సంతోషం. సుధీర్ బాబు వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. సినిమా మంచి కాన్సెప్ట్ అన్న, అష్టలింగాలకు సంబంధించిన కాన్సెప్ట్ అన్న. అరుణాచలం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, అరుణాచలంకి సంబంధించిన సినిమా కాన్సెప్ట్ అన్న వేరే లెవెల్. సుధీర్ బాబు యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఒకటి చెప్తా, లార్డ్ శివ కనిపించిందంటే సినిమా బ్లాక్ బస్టర్ అన్న. దీనిలో కూడా లార్డ్ శివ కనిపించాడు, వేరే లెవెల్. సినిమా కంపల్సరీ బ్లాక్ బస్టర్ అన్న, చెప్తున్నా కదా. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సినిమాలో హైలైట్ ఏంటంటే సుధీర్ బాబే హైలైట్ అన్న. సుధీర్ బాబు ఇంతకుముందు ఏ సినిమాలో ఇలాగ కనిపించలేడు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆయన బాడీ లుక్ కానీ, ఆయన ఇంటెన్సిటీ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన క్లోజ్అప్ షాట్స్ ఇన్ని రోజులు మేము ఎక్కువ చూడలేదు. దీనిలో క్లోజ్అప్ షాట్స్ వేరే లెవెల్. ఇంకా ఇంకోటి ఏంటంటే ఆయన మామూలుగా మాకు పర్సనల్గా చాలా మాకు తెలిసిన ఇది, ఆయన యాక్చువల్గా బేర్ ఫుట్లో నడవలేడు, చెప్పులు లేకుండా నడవలేడు. దీనిలో చెప్పులు లేకుండా తాండవం చేసాడు, శివతాండవం. అది వేరే లెవెల్. ఇంకోటి చెప్తున్నా, మన బాలీవుడ్ యాక్టర్ సోనాక్షి సిన్హా కూడా పిచ్చిగా చేసింది యాక్టింగ్. చెప్తున్నా కదన్నా, లార్డ్ శివ, హర హర మహాదేవ్, దేవుడు ఏదైతే సినిమాలో కనిపిస్తాడో బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో కనిపించాడు. ఇంకోటి అరుణాచలం పెద్ద ప్లస్ పాయింట్. నేను చాలాసార్లు అరుణాచలం వెళ్ళాను. అరుణాచలం అంటే ఒక పాజిటివ్ వైబ్, జటాధార కూడా ఒక పాజిటివ్ వైబ్. సినిమా వేరే లెవెల్. అంటే కొంచెం చేంజ్ ఉందన్న. దీనిలో ఏం చూపించారంటే బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంది, గుప్త నిధులు అంటే ఏంది, అంటే ఏంటంటే పాత సినిమాల్లో చూపించారంట. ఈ సినిమాలో మళ్ళీ కొత్తగా చూపించారు, వేరే లెవెల్. గ్రాఫిక్స్ చాలా బాగుంది. అంటే టోటల్గా ఒక మైథలాజికల్ మూవీ అన్న. సూపర్. ఎన్ని రొటీన్ లేవన్నా, వచ్చే సినిమాలు అన్ని రొటీన్. ఇంకో ఆ సినిమా వచ్చింది, ఆ సినిమా చూస్తారు కదా, 2 ఏళ్ళు అయింది, 2 పార్లు వేసి మళ్ళీ 3 పార్లు పెట్టిండు. చూడలేము ఆ సినిమా. 350 టికెట్ పెట్టి చెప్పాలా, ఏ సినిమా అయినా లవ్ చేయాలన్న, అంతే. సినిమా బాగుంది. మేము మహేష్ బాబు ఫ్యాన్స్. మహేష్ బాబు ప్రతి సినిమా బాగుంటే బాగుందని చెప్పమంటారు, లేదు సినిమా బాగుంది. వీట్ సపోర్ట్ టాలీవుడ్. సినిమా చాలా బాగుంది. సినిమా కష్టపడే వాళ్ళని కంపల్సరీ చేస్తాం. ఒక చెప్పాలా, మొన్న ఒకటి కష్టపడలే, ఒక ఎదవ కష్టపడలేడు. ఆర్టీసీ క్రాస్ వల్ల డైరెక్ట్ తిట్టిన వాడిని. కష్టపడలే ఏం చేసి ఉంటుండు, ఒక బండి మీద 2 వేసుకున్నాడు. నన్ను కామెంట్లో వేసుకోరు, ఘోరంగా వేసుకోరు. బట్ ఒకటి చెప్తున్నా, కష్టపడే వాళ్ళని కంపల్సరీ సపోర్ట్ చేస్తాం. మొన్న కే ర్యాంప్ బ్లాక్ బస్టర్ అయింది, మళ్ళీ ఇది చిన్న డీజే టెలు సినిమా బ్లాక్ బస్టర్ అయింది, తెలుసు కదా. అందరినీ బ్లాక్ బస్టర్ చేస్తాం అన్న, కష్టపడే వాళ్ళని ప్రతి ఒక్కటి. మా మహేష్ బాబు ఫ్యాన్స్ ఎట్లుంటామంటే కష్టపడే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి సపోర్ట్ చేస్తాం. కష్టపడుతున్నారు. సుధీర్ బాబు కూడా కష్టపడుతున్నాడు, 10 ఏళ్ళ నుండి కష్టపడుతున్నాడు. ఆయన బ్లాక్ బస్టర్ కోసం వెయిటింగ్. బ్లాక్ బస్టర్ బొమ్మ. జై బాబు, జై సుధీర్ బాబు, జై సూపర్ స్టార్ కృష్ణ. జటాధార మూవీ అండి, సుధీర్ బాబు నటించింది. చాలా బాగుంది మూవీ. కొంతమంది ఇప్పుడే నేను కూడా విన్నాను, స్లో ఉంది ఫస్ట్ హాఫ్ ఇది అన్నారు, అంతా రాంగ్ అండి. కొంచెం స్లో వెళ్ళినా కూడా తర్వాత సెకండ్ హాఫ్లో చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. ముఖ్యంగా గుప్త నిధులు, ధనపిశాచి, ఆ రోజుల్లో వింటుంటాం మన ఊర్లో కూడా, పాతి పెడితే ఇలా అనార్థాలు జరుగుతాయని, పాములు ఇవి ఉంటాయి అన్నట్టు చూపెట్టాడు. చాలా బాగా కష్టపడ్డారు, ప్రతి సినిమాలో కష్టపడతారు సుధీర్ బాబు గారు. ఈ సినిమాలో కూడా బాగా కష్టపడ్డారు. అందరు చూడదగ్గ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. సోనాక్షి సిన్హా గారు ఏంటంటే దాదాపు ఇంటర్వ్యూల కంటే ముందు 2-3 సీన్స్ కనిపిస్తే రెగ్యులర్ కంటిన్యూగా లేదు. సెకండ్ హాఫ్లో ఉన్నారు మొత్తం వాళ్ళు. సెకండ్ హాఫ్లో ఉండడం అది కొంతమందికి డిసప్పాయింట్ అయ్యారేమో, కానీ అలా ఏం లేదు. సినిమా మొత్తం చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి సెకండ్ హాఫ్లో కవర్ అయింది, బాగుంది. జానపద హర్రర్ మూవీ లాంటిది, ధనం మిన్న జరిగేది, దాని పరిణామాలు ఉంటాయి కదా, మంచి చెడు. ఎక్కడున్నా కూడా మన ఊర్లలో కూడా చూస్తుంటాం. మన ఇప్పుడు కూడా కొన్ని జిల్లాల్లో, కొన్ని ఊర్లలో మన జన్మభూమి తీసే వాళ్ళు ఉంటారు, జన్మభూమి చేసే వాళ్ళు ఉంటారు, ధనాలు తీసే వాళ్ళు ఉంటారు. కాబట్టి చాలా పరిణామాలు ఘోరంగా ఉంటాయి. కాబట్టి ఎవరు తీసినా కూడా ఈ రోజుల్లో కూడా విన్న స్టోరీలు కూడా ఎవరో వాళ్ళ ఇంట్లో చనిపోవడము, తీసిన వాళ్ళు చనిపోవడం, ఎక్కడో 1% సక్సెస్ అవుతారు. అంతా కళ్ళకి కట్టినట్టు చూపెట్టాడు, కరెక్ట్ చూపెట్టాడు. నిజంగా సినిమా చూడడానికి చాలా ఎక్సైట్మెంట్. ట్రైలర్ చూడగానే సినిమా చాలా ఎక్సైట్మెంట్తో వచ్చారు సినిమా చూడాలని. ఏంటి ధనపిశాచిని ఏంటి, ఆ దయాలేంటి, ఆ ప్రేతాత్మతులు ఏంటి, చెదపొడలు ఏంటి, లాస్ట్కు మహాశివుడు ఏంటి, చూద్దాం ఏంటి అనేది వచ్చాను. సినిమా థియేటర్లో చూడగానే ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక రేంజ్లో ఉంది.
ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలు నిజంగా చెప్తున్నా వాళ్ళకు నైట్ నిద్ర లేదేమో లేదంటే వర్క్లో ఉండి వచ్చారేమో తెలియదు కానీ పడుకునేంత సినిమా కాదు ఇది. ఇంటర్వెల్ తర్వాత మీరు వెళ్ళి థియేటర్లో కూర్చోండి, ఇది పడుకునే సినిమా, చూసి ఆశ్చర్యపోయే సినిమా అని నిజంగా చెప్తున్నా. ఇందులో సోనాక్షి సిన్హా గారి పర్ఫార్మెన్స్ మామూలు లేదు. ఇంకోటి ఏంటంటే ఆ ప్రేతాత్మలు వచ్చే సీను, ఆ దయాలు వచ్చి ఆ భోజనం చేసే సీను, ఆవిడ పిశాచిని ఆవహించేది తీసుకునే సీన్లు చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా థియేటర్లో గూస్ బంప్స్ వస్తాయి. బాగాలేదంటే ఆడికి చేసేవాడికి ప్రాబ్లం అని అనుకోవచ్చు, వాడు చేస్తే కదా తెలిసేది. అట్లా గ్రాఫిక్స్ అంతా బాగున్నాయి, పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. సాంగ్స్ తక్కువే కదా బ్రో, అవి కూడా కొంచెం పర్లేదు బాగుంది. లాస్ట్ సాంగ్ బాగుంది, శివుడి సాంగ్ అయితే బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes కూడా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ అయిపోయిన వెంటనే స్టార్టింగ్ 10 minutes సీన్ ఉంటుంది, ఆవహించే సీను, అది చాలా బాగుంది భయ. ఆ సీన్ కోసం వెళ్ళొచ్చు. మరో మంచి హిట్ వస్తుంది ప్రేమగా చిత్రం తర్వాత. మంచిగా అర్థమవుతుంటుంది అదే ఏం జరుగుతుందా ఏంటి అన్న ఒక సిచ్యువేషన్ అనేది చాలా బాగుంది. గ్రాఫిక్స్ వేరే లెవెల్ భయ, అంటే డిఫరెంట్గా చూపించారు. అంటే ఆ స్టోరీ తగ్గట్టుగా అంత మాత్రం గ్రాఫిక్స్ ఉంటేనే బాగుంటుంది. ఇంకా హెవీగా పెట్టినా కూడా బాగోదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సుధీర్ బాబు గారికి ఈ సినిమా ఒక మల్పురాయ అని చెప్పుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది భయ్య కాన్సెప్ట్. క్లైమాక్స్ అదరగొట్టేస్తాడు. సోనాక్షి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. తన క్యారెక్టర్ వైజ్గా తెలుగులో మాత్రం ఒక మళ్ళీ ఈ సినిమా ద్వారా తనకైతే ఆఫర్స్ అనేది రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే తన క్యారెక్టర్ వైజ్గా చూసుకున్నా కూడా తన డైలాగ్ డెలివరీ అనేది కూడా లేకుండా ఓన్లీ ఒక యాక్టింగ్తో సినిమా తీసుకెళ్లడం అనేది మామూలు విషయం కాదు. చాలా బాగా చేసింది. సోనాక్షికి ఇంతవరకు తెలుగులో అయితే ఒక్క ఆఫర్ కూడా లేదు తెలుగు. ఈ సినిమా ద్వారా మళ్ళీ ఆఫర్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుండొచ్చు తెలుగులో. ఒక్కసారి బాలీవుడ్ హీరోయిన్ తెలుగులోకి వచ్చినాక తర్వాత కుమ్మేసుకుంటారు తెలుగు వాళ్ళు, అందులో డౌట్ లేదు. ఇబ్బంది ఏం లేదు బ్రదర్, అది నార్మల్గానే ఉంది. అది క్యారెక్టర్ వైజ్ చాలా, ఆ క్యారెక్టర్కి అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది రేటింగ్ మంచి సినిమా, చాలా బాగుంది. జటాధర టైటిల్ కూడా శివుడికి కనెక్ట్ అయ్యే టైటిలే. నేరు సుధీర్ బాబు ఒక 20 movies చేసి ఉంటాడు. అన్ని మూవీస్ కన్నా ఈ మూవీ కొద్దిగా స్పిరిట్ నేపథ్యంలో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, డే 1 డెత్ అంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఎక్స్పైర్ అయ్యేంత వరకు కొన్ని క్విస్టులు రివీల్ అవుతాయి. ఏంటి సో ఫర్దర్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఫ్యామిలీకి ఉన్న స్ట్రగుల్స్ ఏంటి. ఎక్కువ ధనపిచాచి అంటే పదం విన్నాం కానీ ఎప్పుడు అంతగా మూవీస్లలో కానీ ఎక్కడా వినలేదు. కామపిచాచి అనేది మనం ఏదైనా ఊహించుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ క్విస్టులతో, పార్ట్ 2 కూడా కాన్ఫిడెంట్గా అంటే బట్ అన్ని జోనల్స్ వేరు. ఇలాంటి హర్రర్కి సంబంధించిన హిస్టారికల్ అండ్ డ్రామా నేపథ్యంలో మూవీ అయితే కనుక బోర్ అనిపించలేదు. విఎఫ్ఎక్స్ అయితే కనుక బాగున్నాయి, కానీ లేడీ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ అయితే కనుక ఆసమ్, బాగుంది, వాచబుల్ మూవీ.